ముందా తుఫాను వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఆరుగాలం కష్టించి రైతు ఇంటిల్లిపాది తమ యొక్క వ్యవసాయం పైన ఆధారపడి ఈ దేశానికి అన్నం పెట్టడం జరుగుతుంది. అలాంటి రైతును దళారులు తమకు అందిన కాడికి దోచుకోవడం జరుగుతుంది. కానీ ఈసారి ముందా తుఫాను వల్ల తీవ్రమైన నష్టం జరిగింది. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి 1 ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేస్తోంది. ఈ రాష్ట్రంలో వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా పంటలను తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కేవలం వరి పంట 70,000 ఎకరాలు అని చెప్పి ఆర్డీఓ ఎమ్మెల్యే గారు 3 రోజుల క్రితం తేల్చడం జరిగింది. కానీ వాస్తవానికి ఇక్కడ జరిగేటువంటి సంఘటన ఏంటంటే అధికారులు నిన్న ఇచ్చినటువంటి నివేదికలో 30,347 ఎకరాల వరి పంట అని చెప్పడం జరిగింది. అదే కాకుండా వాస్తవంగా ఇక్కడ జరిగినటువంటి నష్టం ఏంటంటే 70,000 పై చిలుకు ఎకరాలలో తీవ్రంగా పత్తి మరియు ఈ వరి, మొక్కజొన్న, తర్వాత ఈ మిర్చి పంటలు, అరటి తోటలు నష్టపోవడం జరిగింది. ఈ మోందా తుఫాను రైతు యొక్క మెడపైన కత్తిలాగా ఇది సాము చేస్తుంది. ఆరుగాలం కత్తిచ్చినటువంటి రైతు పంటను మార్కెట్కు తీసుకుపోతే దళారుల చేత నష్టపోవడం జరుగుతుంది. ఆ నష్టాన్ని జీర్ణించుకుంటూ రైతు ప్రతి సంవత్సరం తన కష్టాన్ని ఈ చేను మీదనే పెట్టి తన కుటుంబాన్ని మొత్తం సాదుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు ఈ మోందా తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 1 ఎకరాకు 10,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. కానీ 1 ఎకరాకు పెట్టుబడి సుమారుగా 30,000 చిలుకు పెట్టుబడి జరుగుతుంది. మరి అలాంటప్పుడు 10,000 ఎలా ఇస్తారని చెప్పి మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నాము. 1 ఎకరానికి కనీసం 30,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రతిసారి ఏదో ఒక రకంగా రైతు పంట చేతికి వచ్చే సమయానికి ఇలా రైతు దళారుల చేతన, లేకపోతే ధర తక్కువ చేతన, లేకపోతే ఇలాంటి అకాల వర్షాల వలన తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. ఇక రైతును ఆదుకునే నాదుడు ఎక్కడ కనిపించడం లేదు. సరే, ఈ ప్రభుత్వం అయినా ఆదుకొని రైతుకు నష్టపరిహారం చెల్లిస్తాని మనం అనుకుంటే కేవలం 10,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇస్తా అంటున్నారు. అది కూడా తప్పుడు లెక్కలు వాళ్ళు నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పొజిషన్లో ఇక్కడ వరి రైతు కానీ, తర్వాత ఈ మొక్కజొన్న రైతు కానీ, అరటి రైతు కానీ, పత్తి రైతు కానీ, మిర్చి రైతు కానీ తీవ్రంగా నష్టపోవడం జరిగింది. 1 ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ నర్సంపేటలోనే అధికంగా నష్టపోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా రైతులు వరి, మొక్కజొన్నను అధికంగా పండిస్తారు. ఈ పండించే పంటలు చేతికొచ్చే మూమెంట్లో మొత్తం నష్టపోవడం జరిగింది. ఏదైతే ఈ పత్తి చేను 30,000 ఎకరాల పైచిలుకు నష్టపోవడం జరిగింది. ఆ తర్వాత మిర్చిలో ఒక 30 ఎకరాలు, తర్వాత 70 ఎకరాలు అరటి తోట నష్టపోవడం జరిగింది. 30 నుంచి 40 ఎకరాలు బొప్పాయి మరియు కూరగాయలు నష్టపోవడం జరిగింది. కావున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, రైతును ఖచ్చితంగా ఆదుకోవాలి. ప్రతి ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి మేము మా బీసీ రాజ్యాధికార సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ను కనుక మీరు తీసుకొని నష్టపరిహారం చెల్లించినట్లయితే రైతులంతా కూడా రోడ్డెక్కడం జరుగుతుంది. తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైతే గనక ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అన్నం పెట్టకపోతే ఇక ఏ కార్పొరేట్ వ్యవస్థ అన్నం పెట్టదు. రైతు కడుపు మార్చుకొని కూడా ఈ దేశానికి అన్నం పెడుతున్నాడంటే ఇంకా ఈ రైతు యొక్క శ్రమను ఇంకా మన కోసం ఉపయోగిస్తున్నాడంటే ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకొని వెనువెంటనే సర్వేలన్నీ నిర్వహించి మీరు హెలికాప్టర్లలో కాకుండా ఈ భూమిపై నడిచి ఇక్కడికి వచ్చి అధికారుల చేత మీరు ఖచ్చితంగా ఎవరికి ఎంత పంట నష్టం జరిగిందో దాన్ని లెక్క వేసి వెనువెంటనే వారి అకౌంట్లో ఎలాంటి దళారు లేకుండా ప్రతి ఎకరాకు 30,000 చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇందులో రైతు భాస్కర్ నేను రైతుని, మాది 3 ఎకరాల నర మొక్కజొన్న పెరడు మోందా తుఫాను చేయబట్టి అంతా ఖరాబ్ అయిపోయింది. దీనికి ప్రభుత్వం సాయశక్తిగా కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నాం రైతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.